యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు. చొల్లంగి అమావాస్య, ఇది విచిత్రంగా ఉంది. అమావాస్యకు చొల్లంగి అనేందుకు పేరు వచ్చింది. పుష్య బహుళ అమావాస్య అతి పవిత్రమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్యకు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయవలసినటువంటి విధులు ఉన్నాయి. అలాంటి విధులలో చొల్లంగి అనే ప్రాంతం ఒక గ్రామం పేరు. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసర ప్రాంతంలో, కాకినాడ నుంచి యానాం వెళ్ళే రోడ్డులో ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఈ చొల్లంగి అనేది ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, జీవనదైనటువంటి గోదావరి సముద్ర గర్భంలో కలవడానికి ముందుగా 7 పాయలుగా విస్తరించబడి 7 పాయలుగా ఒక్కొక్క పాయ సముద్రంలో సంగమిస్తున్నది. ఆ 7 పాయలుగా విభజించబడినటువంటి గోదావరి యొక్క ప్రాంతం తుల్య భాగ. ఆ 7 భాగాలలో ఒక భాగ పేరు తుల్య భాగ. ఆ తుల్య భాగ అనే యొక్క గోదావరి ఉపశాఖ ఏదైతే ఏర్పడ్డదో అది ఈ చొల్లంగి అనే గ్రామ సమీపంలో సముద్రంలో సంగమిస్తున్నది. అంటే సముద్రంలో కలిసిపోతున్నది. ఆ జీవనదైన గోదావరి సముద్రంలో కలిసిపోతున్నది. అయితే ఈ పుష్య బహుళ అమావాస్య నాడు ఆ చొల్లంగి గ్రామంలో ఆ తుల్య భాగ అనే ఒక ఉపపాయ అయినటువంటి గోదావరి జీవనదిలో అక్కడ స్నానం చేసినట్టయితే ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయనే ఒక ఉద్దేశంతో అక్కడ ఆ గ్రామంలో ఆ అమావాస్య రోజు జనులందరూ వచ్చి, కేవలం తీర ప్రాంత వాసులే కాకుండా ఎక్కడి నుంచో ఆ గ్రామాల నుంచి వచ్చి అనేక ప్రదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ స్నానం ఆచరించడం జరుగుతున్నందుకు దానికి అమావాస్యకున్న ప్రత్యేకతతో చొల్లంగి అమావాస్య అని పేరు వచ్చింది. ఈ చొల్లంగి అమావాస్య అనేది, ఆ చొల్లంగి అనేది ఒక గ్రామం పేరు. అమావాస్యకున్న ప్రత్యేకత, ఆ రోజు గోదావరి ఉపశాఖ అయినటువంటి తుల్య అనే శాఖలో స్నానం చేసినట్టయితే సముద్రం కలుస్తున్నటువంటి జీవనదిలో స్నానం చేస్తున్నప్పుడు నదీ స్నానం, సముద్ర స్నానం ఏకకాలంగానే చేస్తున్నట్టుగా భావించవలసి ఉంటుంది. మంచి ప్రత్యేకమైన ఫలితాలు కూడా కలుగుతాయి. అక్కడ ఈ పితృ సంబంధమైన కర్మలు కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దీనివల్ల ఏమిటంటే మన జన్మ తరిస్తుంది, మన పితృదేవతల యొక్క జన్మ తరిస్తుందని చెప్పే ఒక భావన సాంప్రదాయాలు మనకున్నాయి. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్యకు ఆ చొల్లంగి అనే గ్రామంలో ఆ ప్రత్యేకత ఉన్నందుకు గాను దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. చొల్లంగి అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, 7 శాఖలుగా విభజించబడినటువంటి గోదావరి నది యొక్క శాఖలు ఉపశాఖలలో తుల్య భాగ అనే ఒక శాఖ అక్కడ కలవబడుతున్నది. అలాగే మిగతా శాఖలు కూడా వేరే వేరే ప్రాంతంలో కలుస్తున్నాయి. అన్ని శాఖలలో ఈ శాఖనే కాదు, మిగతా 6 శాఖలలో ఏ ప్రాంతంలో కలుస్తున్నా ఆ ప్రాంతంలో కలుస్తున్నటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వహించుకోవచ్చు. ఇది ప్రత్యేకత. చొల్లంగి అమావాస్య అనే పేరు అక్కడ ఆ ప్రాంతీయులే దానికి ఆ పేరు పెట్టారు అని మనకు అర్థమవుతున్నది. ఈ విషయం మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.